సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రధాన అంశాలలో రాజీవ్ యువ వికాసం పథకం ఒకటి. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి కోసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించే లక్ష్యం ఉంది. ఈ పథకం యువత స్టార్ట్అప్ ప్రారంభించేలా ప్రోత్సహిస్తోంది. ఇక యువతీ యువకులు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇవాల్టి సమావేశంలో పథకం ప్రయోజనాలు పొందే లబ్ధిదారుల ఫైనల్ ఎంపిక, అమలు విధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ముఖ్యమైన అంశం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లను నిర్మించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సమావేశంలో ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా, అమలుపై చర్చ జరగనుంది. అదేవిధంగా భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇక రైతు భరోసా పథకంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతులకు మళ్లీ ఆర్థిక సాయం అందించడం, పంట రుణమాఫీ, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్ని సమీక్షిస్తారు అని సమాచారం. ఇదివరకు 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాల్టి సమావేశంలో రైతు భరోసా పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఎలా అమలు చేయాలి అనే దానిపై కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రధాన అంశాల్లో రాజీవ్ యువ వికాసం పథకం ఒకటి. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి కోసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించే లక్ష్యం ఉంది. ఈ పథకం యువత స్టార్ట్అప్ ప్రారంభించేలా ప్రోత్సహిస్తోంది. ఇక యువతీ యువకులు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇవాల్టి సమావేశంలో పథకం ప్రయోజనాలు పొందే లబ్ధిదారుల ఫైనల్ ఎంపిక, అమలు విధానంపై చర్చించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన అంశం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లను నిర్మించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సమావేశంలో ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా, అమలుపై చర్చ జరగనుంది. అదేవిధంగా భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. రైతు భరోసా పథకంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైతులకు మళ్లీ ఆర్థిక సాయం అందించడం, పంట రుణమాఫీ, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు సమీక్షిస్తారు అని సమాచారం.
ఇదివరకు 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాల్టి సమావేశంలో రైతు భరోసా పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఎలా అమలు చేయాలి అనే దానిపై కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా చర్చ జరగనుంది.